ఆయన అనుకున్నారా లేదండి? తాగుబోతు పడుతున్నాడు అనుకోండి, భార్య అనుకోదా, చీపాడు, ఎంతకాలం ఈయన నేను పడాలి, ఎంతకాలం ఈయన నేను భరాయించాలి, మంచి వాళ్ళందరికీ సావవుతుంది, వీడికి రావట్లేదు. భర్తను అనేవాళ్ళు లేరా అండి? అనుకున్న వాళ్ళు లేరా? ఉన్నారండి. మంచోళ్ళు అందరూ కూడా చనిపోతున్నారు, వీడికి చావు రావట్లేదు ఏంటి, ఈ రకంగా బ్రతుకుతున్నాడు అని అనుకునే వాళ్ళు లేరా? ఉన్నారు. భయంకరమైన వ్యభిచార వ్యసనంతో ఉన్న వాళ్ళని చూసి ఎక్కడెక్కడో మంచిగా ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోతున్నారు, ఈయన చనిపోదేంటి అని చెప్పి ఈ చనిపోవాలని కోరుకున్న వాళ్ళు లేరా? ఉన్నారండి. అయిన వాళ్ళే, బంధువులైన వారే, కట్టుకున్న వారే, కన్నవారే మనుషులని, మనకున్నటువంటి వ్యసనాలను చూసి, మనకు పట్టినటువంటి ఆ యొక్క దురాత్మ సంబంధమైనటువంటి ఆ ప్రేరేపణను చూసి దానికి బందీ అయిపోయి దేవుడి దగ్గరికి రాకుండా అపవాది వలలో మనం పడిపోయినప్పుడు మనల్ని చూసి మన వాళ్ళే చచ్చిపోతే బాగుండని కోరుకునే వాళ్ళైతే, అలాంటి వాళ్ళ దగ్గరికి సైతం యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? పాపుల మధ్యకి వెళ్ళాడండి. మనం చూసిందేమో అతను చేస్తున్న చేష్టలను చూసి అతని క్యారెక్టర్నే డిసైడ్ చేసేసాం. కానీ యేసుక్రీస్తు వారు ఎలా చూశారు తెలుసా? ఆ వ్యక్తి మంచివాడే, ఆ వ్యక్తి లోపల ఉన్నవాడు మంచివాడు కాదు. ఇప్పుడు ఆ వ్యక్తిని మార్చటం కోసం ఆ వ్యక్తి దగ్గరికే వెళ్ళాడు. ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని మార్చటం కోసం, ఆ వ్యక్తి భక్తి జీవితంలో ఇంకా ఎదగాలని, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పెంపొందించాలని, ఆ దురాత్మ సంబంధమైన లక్షణాలన్నిటిని తీసివేయాలని, ఆ చెడు వాటన్నిటిని తీసేయాలని చెప్పి అతన్ని సైతం ప్రేమించి కన్నవారే, కట్టుకున్నవారే, బంధువులైన వారే దూరం పెడితే ఆయన మాత్రం దగ్గరికి వెళ్ళాడండి. సమాధుల్లో నివాసం చేస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని బాగు చేశాడండి ఈయన. చూడండి అక్కడ చదువుతాడు, కిందకి చదవండి. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయచు రాళ్లతో గాయపరుచుకుంటున్నాడు. అతనే గాయపరుచుకుంటున్నాడు, అతనే బాధపడిపోతున్నాడు. అయిన వాళ్ళే దూరం పెట్టేశారు. కానీ యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చేశారు? ఆయనకి స్వస్థత దయచేశాడా? కాపాడా? రక్షించాడా? రక్షించాడు. అతనికి ఉన్నటువంటి దురాత్మని ఏం చేశాడు? పోగొట్టేశాడండి. కానీ ఈరోజు మనుషులుగా మనం వాళ్ళకు ఉన్నటువంటి వ్యసనాలనే చూస్తున్నాం. ఏ రోజైనా భారత కులాసం చూసి దేవుడా వీడి బాధ నాకు ఎప్పుడు వదిలిపోద్ది అని ఆలోచించే భార్యలు ఉన్నారు, కానీ నా భర్తలో ఉన్నటువంటి ఈ వ్యసనం పోవాలని ప్రార్థన చేసే భార్యలు ఉన్నారా? తక్కువ అండి. నా భర్తలో ఉన్నటువంటి ఈ చెడు లక్షణాలు పోవాలని ప్రార్థన చేసేవాళ్ళు లేరండి, తక్కువ. ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు కనపడతారు అంతే. మిగతా వాళ్ళందరూ కూడా ఏమంటాం, ఎక్కడో చక్కగా చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుకు పెరిగిన నన్ను తీసుకొచ్చి మా అమ్మ నాన్న ఈడికి కట్టబెట్టారు, ఈడేమో పొదుగుకులు తాగుతూనే ఉంటున్నాడు, అందరికీ సావులు వస్తున్నాయి కానీ ఈడికి రావట్లేదు అనుకున్న వాళ్ళు లేరండి. అదేనండి అనుకుంటాం, అలానే అండి అనుకుంటున్నారు ఈరోజు. కానీ అలాంటి వాళ్ళని కూడా మార్చేసాడండి యేసుక్రీస్తు వారు. నువ్వు పాపిగా ఎవరినైతే దూరం పెడుతున్నావో ఆ పాపి కోసమే ప్రాణం పెట్టాడు ఆయన. అంటే నువ్వు పాపిగా ఉండి నరకానికి పోవటం ఇష్టం లేక నిన్ను ప్రేమించిన నీ పరలోకపు తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకు పంపించి నీ కోసం ఆయన ప్రాణాన్ని పెట్టించాడు. అంత ప్రేమ కనపరిచాడు ఆయన, అంత ప్రేమమయుడు ఆయన. అంత ప్రేమమయుడే ప్రేమ చూపినప్పుడు, ఆ ప్రేమని నిర్లక్ష్యం చేసినప్పుడు ఇక ఆయన కోపానికి మనం తాళగలమా? ఆయన కోపాన్ని తట్టుకోగలమా? ఒక్కసారి ఆలోచిద్దాం. ఆయన కోపం ఎలా ఉంటుందో మనందరికీ